ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 2011 మార్చి 12 నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట నడిచిన వాళ్ళం మేము. ఆవిర్భావం కాడి నుంచి మరి అప్పటి నుంచి మండల యోజన విభాగం కానీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కానీ సచివాలయ కన్వీనర్గా కానీ ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు కానీ కొనసాగుతున్నామంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీలో మాకు ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు మంచి చేస్తారనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదో పదవిలో కొనసాగుతున్నామండి. మరి ఫస్ట్ జస్ట్ రమేష్ బాబు గారు వచ్చారు, ఆ తర్వాత వేజెండ్ల శివశంకర్ గారికి పనిచేసాం, ఆ తర్వాత జోగి రమేష్ గారికి పనిచేసాం, ఆ తర్వాత కృష్ణప్రసాద్ గారికి పనిచేసాం. మరి ఇప్పుడు జగన్ గారి నిర్ణయం మేరకు పేదవాడైన మన సర్నాల్ తిరుపతి గారికి కూడా అదే ఉత్సాహం ఊపుతో పనిచేసి ఆయన్ని కూడా అసెంబ్లీకి పంపిస్తానికి సిద్ధపడి మేము ఈ నిర్ణయం తీసుకొని పార్టీ లైన్ దాటి వెళ్ళకూడదని చెప్పేసి పార్టీ లైన్లోనే ఉండి పనిచేద్దామని నిర్ణయం తీసుకున్నామండి. మరి గత నెల రోజులుగా ఈ మైలవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలిసిపోతుంది అందరికీ. మరి ఎమ్మెల్యే గారు పార్టీ మారితే మారచ్చు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు, దానికి ఎవరు కాదనరు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చండి. కానీ వెళ్తూ ముఖ్యమంత్రి గారి మీద కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఈ అభాండాలు వేయకుండా వెళ్తే బాగుండేదండి. మరి అభివృద్ధి లేదంటున్నారు, మనమే అభివృద్ధి ఒకరోజు అయ్యేది కాదు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని మనమే చెప్పాం అనేక వేదికల మీద. మరి ఇప్పుడున్న అభ్యర్థిని కూడా మనం తీసేసినట్టు మాట్లాడటం కూడా అది బాగోలేదండి. అది కొద్దిగా మీరు సరి చేసుకోవాలి. మరి మీరు పోటీ చేస్తా అంటున్నారు, చేయండి, తప్పులేదు. మేము పేదవాడైన తిరుతరారికి ఎమ్మటి నడిచి ఆయన అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడి నుంచి ఎంతో మరి మండలం నుంచి అందరూ సర్పంచులు ఎంపీటీసీ అందరూ వెళ్ళారని చెప్తున్నారు. ఎవరు వెళ్ళారు? ఒక్క ఎంపీటీసీ వెళ్ళారు, ఎంపీపీతో పాటు 2 సర్పంచులు వెళ్ళారు. మొత్తం ఇక్కడే ఉన్నారు మిగిలిన మండలంలో. మరి మండల ఎంపీపీ గారికి ఒకటే నేను మండల పార్టీ అధ్యక్షుడిగా ఒక సూచన చేస్తున్నా. మీ దగ్గర నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే మీరు పదవి వెంటనే రాజీనామా చేసి మీరు ఏ దారిలో నడుస్తారో నడవండి, మేము కాదనట్లా. కానీ మీరు అదే పదవులు అంటిపెట్టుకుని ఉంటే విలువలు లేని రాజకీయాలు చేశారని మిమ్మల్ని పదే మేము విమర్శిస్తుంటాం. ఆ విమర్శల దాడి మీరు తట్టుకొని తిరుగుతా అంటే తిరగండి. విలువలు లేకుండా చేయొద్దు ఈ రాజకీయాలు. ఈ మండలంలో ఇప్పటివరకు అట్ట ఎవరు నడవలేదు అని తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యేలకు కూడా ఒకటే అండి, ముఖ్యమంత్రి గారు తండ్రి లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి పదే విమర్శలు చేయొద్దండి. మీరు ఎటుపోతే అటు మీరు నడవండి. కానీ ముఖ్యమంత్రి గారిని ఇక్కడి నుంచి విమర్శలు చేస్తే ఆయన ముఖ్యమంత్రి గారు అభిమానులుగా మేము చూస్తూ ఉండమని మాత్రం తెలియజేసుకుంటున్నాం. ఏం ఉండవండి, వలసలే ఉండవు. అందరూ నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టి చూసుకున్న ప్రతి ఒక్కడో ఇక్కడే ఉన్నారండి. నాయకులు, కార్యకర్తలు ఎవరు వెళ్ళరండి. ఎవరో వ్యక్తిగత పనుల కోసం వాళ్ళ స్వార్థం కోసం వెళ్తే ఉండొచ్చు అండి. మా గ్రామ పార్టీ సర్పంచి మాకు తెలియదాకా కూడా అవును. ఒక మాట అండి, నేను రాజీనామా చేస్తా ఎందుకన్నానంటే వసంత కృష్ణప్రసాద్ గారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సీటు ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అన్న. సీట్ ఆయనకు రెడీగా ఉంది, నేను చైనాని వెళ్తే నేనెందుకు రాజీనామా చేస్తానండి? 6 పర్యాయాలు మనం అభ్యర్థులను మారిస్తే 6 పర్యాయాల్లో ఈ సీటు మారేది కదండి. ఈ సీటు మీకు బంగారు పల్లెంలో పెట్టి మీదే అంటే మాకొద్దని మీరు టీడీపీలోకి వెళ్తే నేనెందుకు రాజీనామా చేయాలి? అది ఇప్పుడు పరీక్ష చేసుకోవటానికి, అగ్ని పరీక్ష చేయడానికి ఏదైనా ఉంటే చెప్పండి, నేను దాంట్లో కూర్చుంటాను. నా మీద నిందలు ఎందుకండి? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజమైన అభిమాని కార్యకర్తగా పనిచేద్దామని వచ్చాను. మీరు ఆ చూపుతో చూస్తే కార్యకర్తగా చేస్తా.